నేటి పంచాంగం వివరణ అక్టోబర్ 2, 2025 గురువారం. నేటి ప్రత్యేకత దసరా మరియు గాంధీ జయంతి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం. తిది దశమి, రాత్రి 7:05 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:03 వరకు. తదుపరి శ్రవణ. యోగం సుకర్మ, రాత్రి 11:21 వరకు. కరణం తైతుల, ఉదయం 7:11 వరకు. తదుపరి గరజి, రాత్రి 7:05 వరకు. వర్జం మధ్యాహ్నం 1:17 నుండి 2:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:54 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2:51 నుండి 3:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుండి 3:03 వరకు. యమగండం ఉదయం 6:10 నుండి 7:38 వరకు. అమృత గడియలు రాత్రి 11 నుండి 12:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఇంట బయట ఈరోజు మేషరాశి వారికి ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం అనేది లభిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయడానికి కూడా వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసీ ప్రియులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందడం జరుగుతుంది. సంతాన సంబంధ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విదేశీయానం చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అనేది కల్పిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చగలుగుతారు. ఇక మేషరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కొన్ని బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవానికి లోటంటూ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన హోదాలు అనేవి పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. ఇక క్రీడాకారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. తమ మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులలో నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట శ్రమకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి
ఉద్యోగ యోగం అయితే కనబడుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాల్లోని రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చిస్తారు. భూములను ఇళ్లను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో తమ సత్తా నిరూపించుకోవడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందడం తథ్యమవుతుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు. మరియు చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇక దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు లాభాలు స్వల్పంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత విలువ అనేది పెరుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది విద్యార్థులకి. అలాగే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. ఏ వ్యవహారంలో అయినా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తమ ఉద్యోగాలలో చేసే పొరపాట్ల వలన మరియు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఇక భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవద్దు. అలాగే ఈరోజు వ్యాపారస్తులు కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించినట్లయితే మానుకుంటే బెటరు. అలాగే ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున విదేశాలలో ఉన్న విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిథున రాశి వారికి రాబడి తగ్గి నిరుత్సాహమే మిగులుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇంటా బయట ఒత్తిడిలు మీకు సమస్యలను ఏర్పరుస్తాయి. కుటుంబ సభ్యులు యొక్క సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక ఈరోజు ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అవంతరాలని ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి చిత్రమైన సంఘటనలు అనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం, అలాగే కుజగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి విస్తృతమవుతాయి. అలాగే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక కర్కాటక రాశిలోని వారు వివాహ ప్రయత్నం చేస్తున్నట్టయితే శుభవార్త అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే స్థిరాస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో ముందడుగు పడుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అలాగే రాబడి మరింతగా పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ రంగాల వారికి మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలనే లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతికి గరిక పూజ చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలలో అందరినీ ఒక మాట మీదకి తీసుకువస్తారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మంచి లాభాలతో ముందుకు సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన ఫలితాలు కూడా అదేవిధంగా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు నిరుద్యోగులకు తగిన ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు మంచి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు సింహరాశి వారికి కష్టం ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. కీలక వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు వాహనాలను, ఇళ్లను కొనుగోలు చేసే వీలైతే ఉంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలుంటాయి. ముఖ్యంగా పరిశోధకుల యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. అలాగే మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి.
ఇక సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారి రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి విదేశాలలో నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు అనూహ్యంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే మీ ఆశయాలను అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. రావాల్సిన డబ్బు అంది కొన్ని అవసరాలు అనేవి తీరుతాయి. రుణదాతల ఒత్తిడులు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలు తగ్గి వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే సోదరులతో కొన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ఖరీదైన ఆభరణాలను వాహనాలను కూడా కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన బాధ్యత అనేది లభించవచ్చు. అలాగే ఉన్నతాధికారులకు కూడా మీరంటే అమితమైన అభిమానం ఏర్పడవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే టెక్నికల్ రంగం వారికి ఉన్నత స్థాయి వారి నుండి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఇక కన్యా రాశి వారి రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. సోదరుల నుండి ఊహించని సహాయాన్ని పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలను లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి రోజు శుభవార్తలు అనేవి అందుతాయి. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం, ఇంక్రిమెంట్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభించడం తథ్యమవుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా తగినంత లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆశించిన ఆర్థిక లాభం అనేది అందుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు పెద్దల ఆశీర్వాదంతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే లోన్స్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారి రోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కొలిక్కి వచ్చి కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగుల యొక్క శ్రమ ఎటక్కులకు ఫలించి ఉద్యోగాలు దక్కుతాయి. ఇక కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలు అలాగే కొన్ని మఠాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరానికి ధనం అనేది అందుతుంది. ఇక వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున కాస్త ఈ ఖర్చు తగ్గించుకోండి.
పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అందరిలోనూ ఈరోజు మీకు మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక నూతన వస్తువులను, వాహనాలను, అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కోరుకున్న చోటికి బదిలీలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, క్రీడాకారులకు కూడా విదేశీయాన యోగం కనిపిస్తుంది. శాస్త్రవేత్తల యొక్క ప్రతిభ అనేది బయటకు వస్తుంది. ఇక టెక్నాలజీ రంగం వారు కూడా నూతన ప్రాజెక్టులను చేపడతారు. మహిళలకి ఈరోజు ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు చాక్లెట్ వర్ణం. అలాగే ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మీకు మేలు చేస్తుంది. అలాగే దేవాలయాలను సందర్శించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వాహన వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే కీలక సమయంలో సన్నిహితుల సహాయం అనేది అందుతుంది. కుటుంబ వాతావరణం అనేది ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక సాహసవంతమైన పనులతో ఈరోజు విజయాలను సాధిస్తారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రత్యర్థులు విధేయులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో కొత్త ఆశలను విజగురిస్తాయి. రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం ఒకటి అందుతుంది. పరిశోధకులకు, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి మంచి ధనలాభం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక నిరుద్యోగుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక నూతన మిత్రుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్త అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో రియల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఈరోజు ఎవరిని లెక్క చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి ప్రయోజనాలను కలుగుతాయి. అలాగే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు.
ఇక చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక ఈరోజు వివాహాది శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. విలువైన వస్తువులను, భూములను కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలను కూడా పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లు అనేవి తొలగిపోతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో నూతన ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అలాగే ఉన్నత స్థానంలోని వారు కూడా మీ యొక్క సేవలకు ఆశ్చర్యపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. ఇక టెక్నాలజీ రంగం వారి యొక్క యత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులను చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయం దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తీసుకునే మంచి నిర్ణయాల వల్ల కూడా అన్నింట విజయాలనేవి సిద్ధిస్తాయి. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. అలాగే బంధువు వర్గంతో విభేదాలు తొలగిపోతాయి. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ విధులలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి పురస్కారాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు అన్నింట విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని ఆకస్మాత్తుగా వాయిదా పడతాయి. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజు కాదు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఇతరులపై ఆధారపడకండి. అలాగే సమయపాలన కూడా పాటించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది.
ఇక కుంభరాశి వారికి ఈరోజు రాబడి కొంత తగ్గి అప్పులు చేయవలసి వస్తుంది. ఇంట బయట సమస్యలు అనేవి పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు అనేవి కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక భూముల కొనుగోలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆర్థిక హామీలపై తొందరపడవద్దు. ఆచితూచి వ్యవహరించడం మేలు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చేసే కృషి అంతగా ఫలించదని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం మిగులుతుంది. చిత్ర పరిశ్రమ వారు కాస్త ఇబ్బందికరంగా ఈరోజు గడుపుతారు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శివాభిషేకం చేయించుకోవడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలలో మీరు వేసుకున్న అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ లాభం కూడా ఉంది. ఇక బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు అన్నింట శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆభరణాలను విలువైన బహుమానాలను పొందుతారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకోవడం జరుగుతుంది. విడిపోయిన ప్రేయసి ప్రియులు కూడా ఒకటవడం జరుగుతుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఎప్పుడో దూరమైన ఒక ఆప్తుడు కూడా ఈరోజు హఠాత్తుగా దర్శనమివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరిని లెక్క చేయకుండా స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక సోదరులతో కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. అందరిలో కలుపుకోలుగా ఉండి అందరి ఆదరణను చూరగొంటారు. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఆప్తుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతనంగా భాగస్తులు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు చిక్కులు అనేవి తొలగిపోతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు కూడా తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.